అయిపోతే అయిపోతా ఇది వచ్చేసింది ఇంకా ఇవేం ఉండకూడదు మీరు ఏదైనా స్టెప్స్ బ్యాక్ పైకి వెళ్ళారు బ్రో బ్రో రండి ట్రైపాడ్ తీసేయండి బ్రో ట్రైపాడ్ తీసేయండి నైస్ ట్రైపాడ్ చూడు ఏది మనమే కాదు హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంటే బాగుంది, ఇంకా కొద్దిగా జోష్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. హలో అండి, హాయ్. అంటే వర్జిన్ బాయ్స్ అంటే మొత్తం యూత్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో యూత్, క్యాన్ యూ మేక్ సమ్ నాయిస్? అది లెక్క. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మెంబర్స్కి అండ్ అలాగే వర్జిన్ బాయ్స్ టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హార్టీ 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 వెల్కమ్. అండ్ రాజ్ గురు ఫిల్మ్స్ బ్యానర్పై రాజా దర్పినేని గారు, డైరెక్టర్ దయానంద్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారు అండ్ ఎడిటర్ మార్తాండ కే గారు, వెంకట ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీలో మిత్రా శర్మ గారు, శ్రీహాన్ గారు, గీత్ ఆనంద్ గారు, జెనిఫర్, అంశుల, బబ్లు, ఆర్జే సూర్య, కౌశల్, ఇలా బోల్డ్ అంతమంది యాక్ట్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న మూవీ వర్జిన్ బాయ్స్. అండ్ ఈ మూవీ జూలై 11న రాబోతుంది. అండ్ నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకు అనంటే ఎక్కడ లేని కొత్తదనం అంతా కనిపిస్తుంది. అంటే యూత్కి ఏది కావాలో అది చాలా బాగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరు బాగా ప్లాన్ చేశారని అనిపించింది. అండ్ నాకు బోల్డ్ అని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి టీజర్కి సంబంధించి. సో అండ్ అలాగే ఈ సాంగ్ రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ తడిచిన పెదవులు తడిచి అని చెప్పేసి బాగా క్రేజీగా చాలా బాగా ఆలోచించారు. అంటే యూత్కి కావాల్సింది రొమాన్స్తో పాటు కొద్దిగా లవ్ స్టోరీస్. అండ్ ఈ లవ్ స్టోరీకి సంబంధించి శ్రీహాన్ గారిని బోల్డ్ అని క్వశ్చన్స్ కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాదండి, మీరు స్టేజ్ పైకి వచ్చాక. సో బిఫోర్ దట్ ఒక్కసారి టీజర్ చూద్దామా? మీరు ఎస్ నో ఏదైనా చెప్తే నేను ఏదన్నా రియాక్ట్ అరే వచ్చేటప్పుడే చెప్పాను కదరా, ఈవెంట్ అయ్యేంత వరకు మీరు చాలా జోష్గా ఉండాలని. అమ్మాయిలు ఎక్కడున్నారు? సో రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూద్దామా? హలో, అమ్మాయిలే ఇంతగానో మరుస్తుంటే అబ్బాయిలు ఎక్కడ? ఇంతగా చాలా మంది అర్చారు ఆర్యానా అబ్బాయిలు కూడా ఉన్నారు అని. అబ్బాయిలు, క్యాన్ యూ మేక్ సమ్ నాయిస్? అరే ప్రొడ్యూసర్ గారు తగ్గట్లేదుగా. వా, ఈ ఎనర్జీ కావాలండి. థ్యాంక్ యూ సార్. సో టీజర్ ప్లే. శపథం కరు గోల్డెన్ ఏజ్ లో ఉన్న నేను మైండ్ లో ఉన్న ఏం చేస్తానని ఆ సూర్యుడి మొదటి కిరణాలు భూమిని టచ్ చేసేలోగా మేము ఎవరిని టచ్ చేస్తామని పక్కా ఒరిజినల్ని పోగొట్టుకుంటామని ఇదే మా ఆడ 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 ఇప్పుడు నువ్వు కూడా బ్యాటింగ్ నువ్వు మింగేరా ఫస్ట్ మింగి What are you guys up to?
ఆక్రమణ వీడికి ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ చెత్త నా కొడుకు ఓ ఇంకోసారి చూద్దామా ఇంకోసారి సో యా ఇంకోసారి క్యాన్ యూ ప్లే ఇట్ వన్స్ అగైన్ ప్లీజ్ సో ప్రేక్షకుల కోరిక మేరకి వన్స్ మోర్ మిత్రం శపథం కరో గోల్డెన్ ఏజ్ లో ఉన్న నేను మైండ్ లో ఉన్న లోడ్ క్లియర్ చేస్తానని ఆ సూర్యుడి మొదటి కిరణాలు భూమిని టచ్ చేసేలోగా మేము ఎవరిని టచ్ చేస్తామని పక్కా ఒరిజినల్ పోగొట్టుకుంటామని ఇదే మా ఆడ 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 చిన్నప్పటి నుంచి క్రికెట్ లో బ్యాటింగ్ చేయకుండా చీటింగ్ చేసిండ్రు ఇప్పుడు నువ్వు కూడా బ్యాటింగ్ చేయగలుగుతావు నువ్వు మింగేరా ఫస్ట్ మింగి What are you guys up to? ఆక్రమణ వీడికి ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ చెత్త నా కొడుకు ఓ మై గాడ్ ఇంకా జూలై 11th దబిడి దిబిడే అనమాట సో ఎవరో వన్స్ మోర్ అని అన్నారు మీరు హ్యాపీగా అలా యూట్యూబ్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూడొచ్చు ప్లీజ్ అండ్ ఎలా అనిపించింది మీకు టీజర్ అరే ఏంట్రా నీరసం టిఫిన్ చేయలేదు మీరు ఎలా అనిపించింది అండ్ సూపర్ ఎక్సైటెడ్ జూలై 11th ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అండ్ అలాగే రీసెంట్గా పెదవుల తడి సాంగ్ రిలీజ్ అయింది అండ్ మంచి ఆదరణ పొందింది ఈ సాంగ్ అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా సో ఒకసారి పెదవుల తడి సాంగ్ చూసేద్దామా ఇది కావాలి నాకు వావ్ ఎలా ఉంది చాలా బాగుంది కదా అండ్ ఈ సాంగ్ చూస్తుంటే అంటే ఒక్కొక్క లవ్ స్టోరీ కనిపిస్తుంది అలా కాలేజ్ డేస్ క్రష్ లేకపోతే ప్రపోజ్ చేయని వాళ్ళకి అయ్యో నేను అప్పుడు ప్రపోజ్ చేస్తుంటే ఇలాంటి లవ్ స్టోరీ ఉండేది కదా డిఫరెంట్ లవ్ స్టోరీస్ కనిపిస్తున్నాయి శ్రీహాన్ గారు మీరు మాత్రం చాలా లేతగా ఉన్నారు ఇందులో చాలా డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడడానికి అండ్ ఈ సాంగ్ని ఇంత బాగా కంపోజ్ చేస్తుంది స్మరణ్ సాయి గారు అండ్ పాడింది ఆదిత్య గారు అండ్ ఈ మూవీలో అన్ని సాంగ్స్ని కొరియోగ్రాఫ్ చేస్తుంది మన జేడీ మాస్టర్ సో కంగ్రాచులేషన్స్ మాస్టర్ రీసెంట్గా మంచి హిట్స్ కూడా కొడుతున్నారు మీరు సో ఒకసారి మాస్టర్కి చప్పట్లు కొట్టాలి అలా బ్లాంక్ ఉండకూడదు అండ్ నౌ నెక్స్ట్ మనం ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చింది డుమ్ డిగా డుమ్ సాంగ్ లాంచ్ టైం వచ్చేసింది సో షెల్ వి ఆల్ లాంచ్ ద సాంగ్ షెల్ వి ఆల్ లాంచ్ ద సాంగ్ షెల్ వి ఆల్ లాంచ్ ద సాంగ్ ఎస్ సో నేను 3, 2, 1 కౌంట్ డౌన్ ఇస్తాను సో డుమ్ డిగా డుమ్ సాంగ్ లాంచ్ అని అర్చేద్దాం ఓకే చలో 3, 2, 1 డుమ్ డిగా డుమ్ సాంగ్ లాంచ్ చప్పట్లు వావ్ నాకైతే డమ్ డిగడిగడం ఇన్స్టాలో ఈ హుక్ స్టెప్ వైరల్ అవుతుందని అనిపిస్తుంది సో మనందరం ఈ హుక్ స్టెప్ని వైరల్ చేద్దాం సో గర్ల్స్ బాయ్స్ ఉన్నారమ్మా ఏంట్రా అప్పుడే చల్లగా అయిపోయారా హలో
అయ్యో! నేనేమన్నా తెలిసి తెలియక ఏదైనా బూతులు మాట్లాడితే ఐయామ్ సారీ. బట్ నేను అమాయకంగా మాట్లాడినవే ఇవన్నీ. అండ్ జేడీ మాస్టర్ సాంగ్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ నాకు ఈ హుక్ స్టెప్ వైరల్ అయిపోతదనిపిస్తుంది. ఫస్ట్ మనిద్దరం కూడా చేద్దాం మాస్టర్ ఒక స్టెప్ ప్లీజ్. ఇప్పుడు కాదు రీల్స్‌లో మాస్టర్ రీల్స్. అండ్ మిత్ర ఐ వాంట్ టు టెల్ సంథింగ్. మిత్ర బేసిక్‌గా బ్యూటిఫుల్ పర్సనే కాదు. షీ హాస్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. నేను 'బిగ్ బాస్' నుండి చూస్తున్నాను మిత్రాని. అండ్ తినెంత బ్యూటిఫుల్ అంటే ఓకే. నేను బావుంటే కాదు, నాతో పాటు ఇంకో 10 మంది బావుండాలి అని కోరుకునే మనిషి. అండ్ ఐ లవ్ దట్ ఇన్ యూ అండ్ యూ ఆర్ అ వెరీ ప్యాషనేట్ వుమెన్ మిత్ర. ఆల్ ద సక్సెస్ టు యూ అండ్ యూ ఆర్ వెరీ కైండ్. ప్రాబ్లమ్ ఏంటంటే మిత్రతో ఎన్ని కష్టాలున్నా బయటికి చెప్పుకోదనమాట. అలా బయటికి నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద వే యూ హోల్డ్ యువర్ సెల్ఫ్ ఐ లవ్ దట్ ఇన్ యూ మిత్ర. ఒకసారి మిత్రకి గట్టిగా చెప్పట్లండి. అండ్ ఐ విష్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని. యాజ్ ఏ ఫ్రెండ్‌గా మూవీలో చాలా హాట్‌గా కత్తిలా ఉన్నావు తెలుసా నువ్వు. అమ్మో! ఆ డ్రెస్సులేంటి, ఆ డాన్సులేంటి ఎలా ఉంది మిత్ర కత్తిలా ఉంది కదా! యాహ్! యూత్ ఏంటండి? అదే కదండీ. అయ్యయ్యో! ఏంటి ఆనంద్ గారు, గీతానంద్ గారు ఇలా అయితే ఎలా? సో అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రాజా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రొడ్యూసర్ గారు సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దామండి. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ జెనిఫర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ శ్రీహాన్ గారు, గీత్ ఆనంద్ గారు, అండ్ దయానంద్ గారు, అండ్ అలాగే మిత్ర గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నుండి నిరంజన్ గారు అండ్ అలాగే మాధవ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో గైస్ డమ్ డిగా డమ్ ఈ సాంగ్ మీరు వినాలనుకుంటే ద మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. జేడీ మాస్టర్ ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బాలుగారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి బాలుగారు. సో
వి రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్ అండి. అంటే యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం మాట్లాడాలి? వర్జిన్ బాయ్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నా పేరు రాజా దారపనేని. మీడియా మిత్రులందరికీ, బయట నుంచి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఆర్యానాకి లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం నేను ఫాలో అవుతుంటాను ఇన్స్టాలో. ఓ థ్యాంక్ యూ అండి. సో అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ వీళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు. అది నెక్స్ట్ ప్రోగ్రాంలో వాళ్ళందరినీ ఇంకా ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ అనమాట మాది. ఈ ప్రెస్ మీట్కి ముందే ఆల్రెడీ వర్జిన్ బాయ్స్ సంబంధించి ఒక సాంగు, ఒక టీజరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ తీసుకున్నారు. ఆదిత్య మ్యూజిక్లో మన సాంగు ఇన్స్టాలో ఒక రీల్ పెట్టారు. ఒక నెల క్రితం, 3 వారాలు అయింది. దాని తర్వాత ఉండే ఎన్ని పెట్టిన రీల్స్ దాని ముందు ఒక నెలకి అన్నిట్లో కంటే మందే హైయెస్ట్ వ్యూస్ ఉంది. అదే నేను ఒకసారి షాక్ అయ్యా చూసి. సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిన సిమ్టమ్స్ వచ్చేసినాయి. జస్ట్ అది అంటే లీక్ అయిపోయింది, హిట్ అయిపోయిందని. యూత్ఫుల్ మూవీ, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సెన్సార్ వాళ్ళు కూడా ఫస్ట్ విట్నెస్ వాళ్ళే. ఫస్ట్ సెన్సార్ టీంలో ఒక 5 మంది ఉంటారు. ఒక హెడ్, 2 లేడీస్, 2 జెంట్స్. ఇదే హాల్లో చూశారు. 10 నిమిషాలు చూసిన తర్వాత లేడీస్ని బయటకు పంపించేద్దామా అని ఫీలింగ్ వచ్చేసిందంట వాళ్ళకి. తర్వాత ఇది మనం సెన్సార్ చేయటం కాదు, పైన అప్పీల్ కమిటీకి పెట్టేద్దాం బాంబేకి, మనం చేయలేము, ఇంకేముందో మూవీలోని వాళ్ళు భయపడి అనుకుంటూ చూసుకుంటే లాస్ట్ వరకు చూసి మమ్మల్ని లోపల పిలిచి ఒక గంట సేపు అప్రిషియేట్ చేశారు. అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. మీరు ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా చేశారు, సెకండ్ హాఫ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేశారు. ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్లో అన్నింటిలో కల్లా చాలా బాగుంది అని లేడీస్ కూడా బాగా హ్యాపీ అయ్యి చెప్పారు. నాకు అనిపించింది ఇది అందరికీ, ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. డీప్ లవ్ స్టోరీ కూడా ఉంది దీంట్లో. ఇక ఎంటర్టైన్మెంట్ నేను చెప్పగల, ఈ డెకేడ్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. నేను ఆ మాత్రం అయితే చెప్పగలుగుతాను. ఇది అప్పట్లో హ్యాపీ డేస్, తర్వాత అర్జున్ రెడ్డి, RX 100 ఇవన్నీ మిక్స్లు వేసి రుబ్బితే ఎలా ఉంటుంది, దానికి నెక్స్ట్ వర్షన్ అనమాట ఇది. అంటే నేను ఊరికే చెప్పడం కాదు, ఎవరి సినిమా వాళ్ళు పొగుడుకుంటారు జనరల్లీ. బట్ మీరు ఖచ్చితంగా నేను వద్దన్నా మీరు చూస్తారు ఈ సినిమా, నాకు తెలుసు. అది ఈరోజే నిన్నే ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సెన్సార్ వాళ్ళు. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, మెచ్చుకున్నారు. బట్ టైటిల్కే ఇస్తామన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే టైటిల్ చేంజ్ చేయడానికి కుదురుద్దా అన్నారు, కానీ ఇంకా ఇప్పుడు కుదరదులేదు సార్, ఎట్టగొట్ట ఉంచండి అని బతిలాడుకుంటే టైటిల్ ఉంచారు. దో సెన్సార్ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఫీడ్బ్యాక్ అదిరిపోయింది. నెక్స్ట్ ఈ మూవీని ఏషియన్ సునీల్ గారు, మన లేటెస్ట్ కుబేరా ఏషియన్ సునీల్ గారు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. ఆయనే పెట్టారు 11th డేట్ అని. సో 11th డేటు ఏ సర్టిఫికెట్ 11A. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 11A చెప్పారు. ఆ ఫ్లైట్లో అది విధిరాత. అందులో ఒకడు బతికాడు, 11Aలో కూర్చున్నాడు, మృత్యుంజయుడు. అంటే అది యూనివర్స్ ఆ నెంబర్కి ఎందుకు ప్రాముఖ్యత పెట్టిందో తెలియలేదు. సో ఆ 11A అనేది మన మూవీ రిలీజ్ డేట్. సో నెక్స్ట్ ఇంకా 1 by 1 మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. నౌ ఐ రిక్వెస్ట్ జెనిఫర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో లాస్ట్ ఈవెంట్ నా తెలుగు అయిపోయింది, బట్ అందరికీ నమస్కారం. హౌ ఇస్ ఎవ్రీవన్? సో హ్యాపీ టు సీ ద ప్రెస్ అగైన్. రియలీ హ్యాపీ టు బీ హియర్, అండ్ థ్యాంక్ యూ so much Daya and Mitra for having me in this film, and I had a wonderful time shooting for this film. It's so fun. You've seen in the teaser and in the song, and I had such a lovely time working with Shrihan. I call him Dundi all the time. And we've all had a lot of fun, Geet, all of us, and some of us are not here. I have worked so much with JD Master. I'm so happy to see him again after a long time, and yeah, I'm really happy that all of you all have come here and you all enjoyed the teaser, and the song is awesome, and I'm really happy. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టుండియా ఇంట్లో తెలిస్తే మంచిగా అవుతుంది శ్రీహాన్ గారికి. అమ్మో బయట ఇన్నున్నాయి ఆ వేషాలని, సినిమాలోనా మాకు ఎలాగోలో మేము అలా అల్లుకుంటాం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ JD మాస్టర్ గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దయా. క్రేజీ సబ్జెక్ట్ తీసుకొని ఇలాంటి యూత్ ఎంటర్టైనర్కి ఒక యూత్ కొరియోగ్రాఫర్ కావాలని నన్ను తీసుకున్నారు అప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్. అండ్ మిత్ర గారు, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ, అండ్ సచ్ ఎ గుడ్ హార్ట్. ఎప్పుడు ఏమైనా కావాలన్నా కానీ one call away, she's there for us, and thank you for everything. And Geet, Chotu, Abhilash, Jenny, Bablu unnadu, Roni unnadu.
క్రేజీ టీమ్. అప్పుడు మేము ఒక వీళ్ళు హీరోస్, నేను కొరియోగ్రాఫర్ లాగా ఎప్పుడు లేము. వీఆర్ లైక్ బ్రదర్స్ ఎవ్రీవేర్ అండ్ ఆల్ ద టైమ్, అండ్ వి స్టూడ్ ఫర్ ఎవ్రీ స్టెప్. అండ్ టుడే వీఆర్ మేకింగ్ ఎ బిగ్ స్టెప్ with releasing of Virgin Boys on July 11th. And Balu, thank you darling for everything. And రాజా గారి గురించి చెప్పాలి. బేసిక్గా ఎవరైనా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత ప్రమోషన్కి బేసిక్గా ప్రొడ్యూసర్ ఏముంది, డబ్బులు ఇచ్చేసి ప్రమోషన్ చేసింది అంటారు. బట్ ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ వర్జిన్ బాయ్స్ టీ షర్ట్ వేసుకొని ప్రతి చోట ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు. నేనే 3-4 times నేను చూస్తున్నా. సో ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకడం చాలా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఐ రిక్వెస్ట్ గీత్ ఆనంద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. నా పేరు గీతానంద్. సో నేను ఇంతకుముందు రథం అనే మూవీ చేశాను, అండ్ దానికి ప్రొడ్యూసర్ మా రాజా గారు. అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే మూవీ చేశాను. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా మీ అందరికీ దగ్గర అవుదామని చెప్పేసి వర్జిన్ బాయ్గా వచ్చాను. సో మీ సాంగ్ చూసినట్టు ఈ సాంగ్లో ఎంత పార్టీ మూడ్ ఉంటుందో సినిమా అంతా అలాగే పార్టీ మూడ్ ఉంటుంది. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు బాలు గారు అండ్ మిత్ర గారు. సో హోమ్ ప్రొడక్షన్ లాగా ఎంత బాగా కలిసిమెలిసి చేసుకున్నాం అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ బ్లాస్ట్. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్ అంటే మీరు చూసేది బోల్డ్ కాన్సెప్ట్ అని అనుకుంటారేమో, కానీ వర్జిన్ బాయ్స్ అనేది చాలా ప్యూర్ థింగ్ అది. సో మీరు సినిమా చూసినప్పుడు ఓకే దీనికి సంబంధం ఇదా అని చెప్పేసి అనుకుంటారు. చాలా ఉన్నాయండి ఇంకా మూవీలో. అండ్ అందరికీ కాస్టింగ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇట్స్ గోట్ బి అ గ్రేట్ మూవీ. యూత్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ దయానంద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మీ డ్రెస్ కోడ్ ఏంటండి తెలుసుకోవచ్చా? వర్జిన్ బాయ్స్ కింద ట్రెడిషనల్ డ్రెస్ ఏంటి ప్రమోషన్? పెద్ద మనుషులు అయ్యాం మేము. డేట్ 11th ఫంక్షన్ సాంగ్ డేట్. ఓకే, ఆ డేట్ ఇస్తే పెద్ద మనుషులు అయినట్టే. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో ఈరోజు ఈవెంట్ దిస్ ఇస్ ఫర్ ద సాంగ్ లాంచ్ అండ్ మా డేట్ చెప్దామని. July 11th రిలీజ్ అవుతుంది. సో దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి లవ్ స్టోరీ. మీ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చి చాలా నాస్టాలజిక్ అవుతారు. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ రాజా అన్న అండ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ నెక్స్ట్ లెవెల్. అందరికి సామాన్లు బాగుంటాయి ఈ సినిమాలో. మంచి సినిమా ఇది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో మంచి మ్యూజిక్, మంచి కంటెంట్, మంచి యాక్టర్స్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు మేక్ దిస్ ఫిలిం మంచి టీమ్ తోటి. అండ్ ఇది July 11th మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఐ నో యూ వాంట్, ఖచ్చితంగా చూస్తారు మీరు. మౌత్ టాక్ తెలుసుకున్న తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు, అది నా కాన్ఫిడెన్స్ అండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ సాంగ్ నచ్చిందని, డమ్ డిగ డమ్. సో ఇంకా ఇందులో చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. రిలీజ్ తర్వాత కూడా మీకు ఇంకా తెలుస్తూ ఉంటాయి మంచి కంటెంట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మై యాక్టర్స్ అండ్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఎవ్రీబడి. అండ్ స్మరణ్ సాయి మంచి కిక్యాస్ ఆల్బమ్ ఇచ్చాడు. దీనికి వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 6 songs అండి. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ప్రాపర్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది అయితే. సో మొన్న నాకు ఎక్కడో ఉండేది కంటెంట్ ఏమన్నా బోల్డ్గా ఉందా ఏంటి అని చెప్పి. మొన్న సెన్సార్ వాళ్ళు చెప్పిన తర్వాత ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అండ్ దే రియలీ అప్రిషియేటెడ్ ద ఫిలిం. ప్రాబబ్లీ ఇది మీ ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు, ఐ హోప్. అండ్ July 11th మూవీ ఈస్ కమింగ్ అవుట్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీహాన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీహాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ హర్యానాకి అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన బాలు అన్నకి, రాజా గారు, మిత్ర గారు అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మాట రావట్లేదు, ఏదో చెప్దాం అనుకున్నాను, అన్నీ మర్చిపోయాను. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ కంప్లీట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్. పర్ఫెక్ట్లీ అంటే యూత్ కోసమే టార్గెట్ చేసిన సినిమా. సో యూత్ అందరు డెఫినెట్గా చూడాలి. అంటే నాకు తెలిసి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అంటే ఈ సినిమా చూసి ఏదో నేర్చుకోమనో ఏదో చేయట్లేదు.
అంటే ఏది చేయాలి, ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఇలాంటివి చాలా చెప్పాం సినిమాలో. అంటే ఇది ఈ సినిమా కూడా ఒక ఎడ్యుకేషన్ అనుకోండి. అలా అనుకొని చూడండి. అండ్ సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టే దానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఈ సినిమాకు ఉంది. ఈ సినిమాకి టికెట్ తెగిందంటే మీరు కంపల్సరీ సాటిస్ఫై అయ్యే ఇంటికి వెళ్తారు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అయ్యే డెఫినెట్గా వెళ్తారు. ఇది నాది గ్యారంటీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే ఇక్కడికి మిగతా కాస్ట్ అండ్ క్రూ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలామంది రాలేకపోయారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ అండి. అండ్ డోంట్ మిస్ ద మూవీ ఆన్ July 11th. థ్యాంక్ యూ. డెఫినెట్గా మిస్ అవ్వమండి. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ అభిలాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ హాయ్. నా పేరు అభిలాష్ మిఠాపల్లి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్జిన్ బాయ్స్, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దయా విత్ మీ ఇన్ మై లైఫ్. సో నా ఫస్ట్ ఎవర్ షార్ట్ ఫిల్మ్ దయాతోనే చేశాను యాజ్ అన్ యాక్టర్, అండ్ నౌ ఐమ్ డూయింగ్ అ ఫీచర్ విత్ హిమ్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు హిమ్, దయా, గీత్, దే వర్ లైక్ మై బ్రదర్స్. అండ్ ఆల్సో మిత్ర గారు అండ్ బాలు గారు. I mean, they were very supportive. As a new actor, whatever comfort that I need, they made sure that నాకు ఇచ్చారు అది. And thank you so much, Anna. Thank you, ma'am. And Raja అన్నతోని I remember working with him for రథంలో చిన్న క్యారెక్టర్ చేశానండి. కట్ చేస్తే హియర్ బాయ్స్ సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నాను. అండ్ ఐమ్ గ్లాడ్ అన్న వి వర్కింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఇందులో. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. And looking forward for the film అండి. Youth will love it for sure. Thank you so much. Thanks. థ్యాంక్ యూ అండి. బిఫోర్ మిత్ర గారు మాట్లాడే ముందు డైరెక్టర్ గారికి ఒక చిన్న క్వశ్చన్. సో డైరెక్టర్ గారు రీసెంట్గా ప్రియాంక చోప్రా గారు వర్జిన్ గర్ల్స్ గురించి ఒక కమెంట్ చేశారనమాట. అది చాలా వైరల్ అయింది. ఏమన్నారండి? ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మొహమాటం అడ్డు వస్తుందండి. మరి చెప్పాలి మరి. సో యా, సో ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్జిన్ గర్ల్స్. ఎవరికైతే మోరల్ వాల్యూస్ తెలుసో, కరెక్ట్. వర్జినిటీ అనేది ఒక నైట్ లో పోతుంది, బట్ మంచి మనసు ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అని. సో అక్కడ నుండి టైటిల్ తీసుకున్నారా, వర్జిన్ గర్ల్సే కాదు బాయ్స్ కూడా ఉంటారని? మేము ఎప్పుడు అంతే, మేము ఎప్పుడు మంచిగానే ఉంటాం. మా హార్ట్ ఎప్పుడు మంచిదే, అబ్బాయిలందరిది. సో అందుకని అంతే కదా మరి. గుడ్ అండి. July 11th మీరు అన్నట్టు మీ పెద్ద మనిషి ఫంక్షన్ మేము థియేటర్లో ఎంజాయ్ చేయబోతున్నాం. సో బాయ్స్, యూత్ అందరూ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ July 11th. డోంట్ మిస్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ మిత్రా శర్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి మిత్రాకి గట్టిగా చెప్పట్లండి. ఎస్, ఇంకా మిత్ర చాలా ప్రిపేర్ అయ్యి చాలా ధైర్యంగా మన వాళ్ళే అని చెప్పి మీడియా ముందు ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చింది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి మిత్రకి. అందరికీ నమస్కారం. నేను మీ మిత్ర. ఐ హార్ట్లీ వెల్కమ్ ద ప్రింట్ మీడియా అండ్ ద ఎలక్ట్రానిక్ మీడియా టు అవర్ ఫంక్షన్ వర్జిన్ బాయ్స్. నా మెడలో ఈ హారం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ప్యాషన్ ఉంది వర్జిన్ బాయ్స్ కోసం. సో ఎస్, యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది దట్ వాళ్ళు ఒక్కసారి అయిన వాళ్ళు ఒక పెద్ద 70 mm స్క్రీన్లో చూసి అమ్మాయా జీవితం బతికేసాము అన్నట్టు ఫీల్లో ఉండాలి. సో నా జీవితంలో ఇలాంటి ఒక కళని నేను నిర్వహించుకున్నాను ఇన్ ది మూవీ వర్జిన్ బాయ్స్. సో ఇట్ వాజ్ అ హ్యాపీ గో లక్కీ ప్రాసెస్ ఫర్ మీ. నేను అన్ని మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా స్టార్స్ ఎవ్రీబడి ఫ్రమ్ శ్రీహాన్, అభిలాష్, జెనీ, గీతానంద్ అండ్ దయా అండ్ జెడి మాస్టర్, ఆయనేమో డూ లైక్ దిస్ అండ్ ఐమ్ లైక్ ఎస్ ఐమ్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఆయనకి నాకు నువ్వు నేర్చుకోవట్లేదు, ఏం చేస్తున్నావు అన్నట్టు ఆల్ ద టైమ్ నాతో పాటు ఇలా ఉండి. ఓకే, దెన్ దయా ఫస్ట్ టేక్లోనే వెన్ వీ హర్డ్ ద స్టోరీ, ఓకే, మనకి ఎంత నచ్చింది అండ్ వీ సెడ్ హిమ్ yes, and from that day till now he's like my little brother, okay, and I always feel that he's always going to be my little brother. ఆ తర్వాత గీతానంద్ వాజ్ ఆల్సో లైక్ రాజా గారితో ఆల్రెడీ ఒక మూవీ చేశారు. సో వీ న్యూ హీ ఈజ్ అ గుడ్ పర్సన్, హీ న్యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. సో we were like first take Geetanand, okay. And then for me the biggest challenge was Dundi character ni final chesukovali ante. Then appudu Srihan garu vacharu office lo and I was like he took it in first level lone vere parameter lo తీసుకెళ్ళిపోయారు. నేనేమో
he's the one అని చెప్పేసుకొని ఐ వాజ్ లైక్ విల్ గో విత్ డొండి ఓన్లీ. ఐ వాజ్ ద వన్ హూ ఓటెడ్ ఫర్ హిమ్. ఆయనే ఉండాలి అని చెప్తే దెన్ హీ వాజ్ దేర్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ దాట్ టైమ్ టిల్ నౌ నేను ఒక యాక్టర్ లాగా, ఒక మనిషి లాగా, ఒక టెక్నీషియన్ లాగా ఆయన్ని ప్రతి క్షణం గ్రో అవుతూనే చూశాను. సో ఐ థింక్ ఇన్ దిస్ హోల్ జర్నీ ఫ్రమ్ మేకింగ్ ద మూవీ టు గెటింగ్ ఇట్ అవుట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, ఇదన్నీ ఒక మనకు ప్రాసెస్. అండ్ ఐ థింక్ సో నేను ఈ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ అ థరో లెర్నింగ్, థరో లెర్నింగ్, ట్రస్ట్ మీ. అండ్ with that, my special Mr. Raja garu, my producer, who trusted us and మాకు ఈ అవకాశం ఇచ్చారు. మా అందరినీ ఇక్కడ మేమందరూ నుంచుంటున్నారంటే ఆయన అవకాశం ఇవ్వడం బట్టి ఆయన మమ్మల్ని నమ్మారు. మేమందరూ మేము ముందుకు రాగలుగుతాము అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆయన లోపల లేదు అనుకుంటే మేము ఇక్కడ అందరం ఉండం. సో ఐ థింక్ హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ అవర్ అచీవ్మెంట్ అండ్ అందుకని మేము ఇక్కడ ఉన్నాము. Rest, all my technicians were very beautiful. Ba, all the time. Ew. And I think this was the most beautiful time in actually the song also, Dum Digga Dum Dum. When a song first చేసేటప్పుడు we were like, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. బట్ స్లోగా విత్ ద క్రౌడ్ అండ్ ఎనర్జీ అండ్ ఐ థింక్ హౌ జేడీ మాస్టర్ పుల్డ్ ఇట్ ఆఫ్ వాస్ క్రేజీ. మనం ఎవ్రీ మినిట్ అక్కడ ఎంతో జోక్ చేసి ఎంజాయ్ చేసుకొని బా ఏ సాంగ్ ఉంది అన్నట్టు. ఐ థింక్ ద టూ డేస్ స్కెడ్యూల్ అండ్ మీ ఎంజాయ్డ్ అలాట్. సో హర్యానా ఇస్ లైక్ నామినేషన్స్ ఇది ఫోన్ ఇప్పుడు వదలట్లేదు మైక్ అంటే నామినేషన్స్ ఉన్నప్పుడు మిత్ర మాట్లాడుతుందంటారు, మనం వాటర్కి వెళ్ళి తీసుకుంటాం చేస్తాం. సో ఐ థింక్ దిస్ వాజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్. వర్జిన్ బాయ్స్ ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది 11th June. అసలు ఎక్కడికి వెళ్ళకండి, స్ట్రైట్ సినిమా హాల్కి రండి. వీ విల్ ఎంజాయ్ అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఏ గైజ్? yes no did you like the song? నా సాంగ్ నచ్చిందా? గతం బాబా అవదుగా. గుర్తుపెట్టుకోండి, ఏ డేటు వస్తారా? అది వినాలి, అప్పుడే కదా మా కష్టాలకి ఏదో వస్తుంది కదా సార్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. యూ మేడ్ our day. Thank you so much, each and everyone, for coming here. And here is the tag team who worked for us for everything. Yeah, మన ఫొటోస్ డిజిటలీ ఏదైనా బయటికి రావాలి అనుకుంటే ట్యాగ్ ఇస్ దేర్. కమ్ ఫస్ట్. ఐ థింక్ టెక్నీషియన్స్ ఆర్ అన్సంగ్ హీరోస్. అంటే వాళ్ళ గురించి మనం వెనుకుంటాం కాబట్టి మేమే చెప్పుకోవాలి. బట్ ఐ థింక్ ఎస్, హీ ఈస్ ట్యాగ్, దిస్ ఇస్ ట్యాగ్, అండ్ ఐ థింక్ దిస్ గాయ్ ఇస్ అన్ బ్రిలియంట్ గాయ్. సో మేము ఎలా అయితే మీకు ఇట్లా పోస్టర్స్లో మంచి కనపడుతున్నాము, ఏమీ పింపుల్ లేకుండా ఎంత అందంగా అంటే, సో దీస్ పీపుల్ మేక్ అస్ సో బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ. I think oh I love you. అసలు ఎవరు చెప్పారు అది? ప్యూర్ వర్జిన్ బాయ్ ఉండొచ్చు. I love you too. Okay, thank you everyone. Thank you. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ Q&A మాకు ఒకసారి హుక్ స్టెప్ చేయాలి అని ఉంది. ప్లీజ్ ఒకసారి టీం అందరు హుక్ స్టెప్ చేస్తే చూడాలని ఉంది. ఓకే, డైరెక్టర్ గారు వెళ్ళిపోతున్నారండి మెల్లగా. సో హుక్ స్టెప్ ఒకసారి నాకు రిక్వెస్ట్ ఉంది, ఒకసారి గట్టిగా చప్పట్లు. మా ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి. అమ్మా నేను బుక్ అయ్యానేంటి? నెవర్ బిఫోర్ ఎవర్ ప్రొడ్యూసర్ అనమాట. చాలా ఎనర్జెటిక్. ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్రొడ్యూసర్ గారికి. నా కళ నెరవేరింది ఈరోజు.
డైరెక్టర్ గారు హలో. హాయ్ సార్. ఇక్కడ సార్ స్టేజ్ మీద ఒక కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది, ముగ్గురు వైట్, ఒకళ్ళు బ్లాక్, రెండు ఎల్లో. ఏంటది? దాన్ని ఏమన్నా డీకోడ్ చేయగలరా? ఇది అన్ప్లాన్డ్. యాక్చువల్గా ఒక ప్యాలెట్లో ఉండాల్సింది. బాయ్స్ ఇద్దరు ఎల్లో టెక్నీషియన్స్, ఆఫ్ స్క్రీన్ పీపుల్ ఇద్దరు వైట్, అండ్ మిత్ర గారు వైట్, అండ్ షీ వాజ్ సపోజ్ టు వేర్ వైట్. అదొకటి మిస్ మ్యాచ్ అయింది అంతే. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? మోటివేషన్ అంటే ఫస్ట్లీ మా కాలేజ్ టైంలో చేసుకున్నదంటే మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ వీ. సో వర్జినిటీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెక్స్ అండి, ఇట్స్ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్, యువర్ ఫస్ట్ హార్ట్ బ్రేక్, ఎనీథింగ్ ఫస్ట్. సో అలా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి కొంచెం ఒక కల్ట్ వేలో యూత్ అందరికి నచ్చేటట్టు, అంటే యూత్కి చెప్పే విధానంలో యూత్కి చెప్తే వింటారు. అంటే నేనేదో చెప్తే వాళ్ళు వింటారని కాదు, బట్ స్టిల్ వాళ్ళకి నచ్చిన వేలో చెప్తూ ఉంటే దే విల్ గెట్ ఎంటర్టైన్. అట్ ద సేమ్ టైం మనం చెప్పాల్సింది వాళ్ళు మంచిగా వింటారనే ఉద్దేశం. అండ్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్, కాలేజ్ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఇట్ విల్ బీ అ ఫన్ ఫుల్ఫిల్డ్. ప్రొడ్యూసర్ గారు నేను లాస్ట్లో పెట్టుకోండి బ్రదర్ నన్ను. పర్లేదు. బ్యాంకాక్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా, అది సడన్గా ఎవరు చేశారు బ్రదర్? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? క్యాన్సిల్ ఎవరు చేయలేదు, ప్లాన్ ఎవరు చేయలేదు. కావాలంటే వెళ్దాం రా. లేదు, సీరియస్గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను, అది అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ కూడా అయినట్టుంది తర్వాత. అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? లేదు, అప్పుడు ఫ్లైట్ కూలిపోయింది కదా, మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు. నాకేం భయం లేదు, వెళ్దామంటే వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రెడీ. ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ అమ్మాయి, థాయిలాండ్, మిస్ థాయిలాండ్. వర్జిన్ బాయ్స్ అందరూ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు బ్రదర్ చెప్పండి సార్. అంటే ఈ చాలామంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు, మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో? నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటుంది బ్రదర్? అంటే మీరు వాళ్ళల్లో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఏ క్యారెక్టర్తోనే రిలేట్ అయ్యారు అనిపించింది? ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ నేను అనేది. క్యారెక్టరా డెఫినెట్గా పట్టుబ్బి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టరు. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దాని కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎర్ర తీశాడు. ఇప్పుడు రథము ఇంకొక మూవీ, 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్ ఉంటాను. సార్ ఎస్ఐ కాదు సార్, సింగిల్ వర్డ్, ఏ క్యారెక్టర్ నచ్చింది? అంటే ఒక పేరే చెప్పాలా? ఒక్క పేరు చెప్పేచ్చా కదా, అదే అంతే అంతే. లేడీస్లో ఎవరు నచ్చారు? మీరు అన్నారు కదా. అరే నన్ను ఎందుకు ఇప్పుడు మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారు అని. పని అమ్మాయిలు కాదు, ఒకళ్ళు కాకపోతే 4-5 పేర్లు చెప్పండి. 3 అమ్మాయిలు చేశారు, 3 నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్, అట్లా నైట్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్ ఉండేవాళ్ళు వస్తారు. ఆ 3 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి.
అందుకే అంటున్నాను, ఇది ఇది యూతే కదా, అందరు యూతే. 60 ఏళ్ళోడు కూడా వర్జిన్ ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్సే నన్ను అడిగితే, పెళ్ళయి కూడా చెప్తున్నాను నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో ముగ్గురులో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైంని బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టరు, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదేవిధంగా జెన్నీ, సెమి, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ సాయంత్రం బట్ క్యారెక్టర్ హర్యానా ఏదో చేసావు. హర్యానా నువ్వు కట్ చేస్తున్నట్టు నాకు కావాల్సి కల్లా. థ్యాంక్ యూ. ఉంది రైట్. హలో, చెప్పండి. మీకు సాయంత్రం బాగా నచ్చింది జెన్నీయా? మధ్యాహ్నం. సాయంత్రం మిత్ర మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటుంది కదా. ఓకే. ఈవినింగ్ 3 అమ్మాయి. వెరీ గుడ్. అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే. చెప్పు, మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, వదలరు కదా. ఏదో ఒకటి చెప్పొద్దు, ఉన్నదే చెప్పండి. ఉండదంట అదే. సరే, దయానంద్ గారు. సార్, ఇంతవరకు వర్జిన్ అనే టైటిల్ ఓన్లీ అమ్మాయిల్లోనే చూసాం, అమ్మాయిల్లోనే విన్నాం. అంటే అర్థం కాలేదు సార్. అమ్మాయిలే వర్జిన్ గురించి మాట్లాడతారు, అమ్మాయిలకి మాట్లాడుకోవటమే విన్నాం మేము. ఫస్ట్ టైం బాయ్స్ వర్జిన్ ఏంటి? బాయ్స్లో ఒరిజినల్ ఎవరు ఉన్నారు? అంటే మనకు కూడా ఉంటుంది కదా సార్ అమ్మాయిలానే. అంటే వాళ్ళకు వర్జినిటీ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది కదా. అర్థం కాలేదు నాకు అసలు. వర్జినిటీ అనేది అబ్బాయిలకి ఇద్దరికి ఉంటుంది కదా అని. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మీ క్వశ్చన్ ఏంటి సార్? ఒకసారి వాళ్ళు ఇంక సరేలే. ఈ ఒరిజిన్ బాయ్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఈ అంశం ఏంటి? అసలు ఈ కథని ఎందుకు చూపించాలనుకుంటున్నారు? ఇంతమంది కాలేజీ అమ్మాయిలను తీసుకొచ్చారు, అబ్బాయిలను తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో సార్ మనం మ్యాక్సిమం వి డోంట్ సీ లవ్. ఇక్కడ లవ్, ప్యూర్ లవ్, హార్ట్ బ్రేక్స్ అవన్నీ తగ్గిపోయి దట్ చేసింగ్ బిహైండ్ సెక్స్, మోస్ట్లీ ఫిజికల్ అవ్వడం, ఇదంతా ఇట్స్ హ్యాపెనింగ్. సో యూత్కి తగ్గట్టు ఒక కథ చెప్దాం అనుకొని వి పిక్ దిస్ స్టోరీ. సో వాళ్ళకి నచ్చే విధానంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మంచిగా చెప్దామని, ఇప్పుడున్న వాల్యూస్ అన్నీ చెప్దామని చెప్తున్నాం. దేర్ ఇస్ అ రియలీ గుడ్ మెసేజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దయానంద్ గారు, అంటే మీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసాం. అంటే మీరు చెప్పేదాంట్లో ఏముందంటే ఎక్కువగా ఇన్స్పైర్ చేయడం కోసం, బాయ్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ అంతా చూస్తే డిఫరెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సో యూత్కి అంటే మీరు ఇలా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ వర్జిన్ బాయ్స్ అనే టైటిల్కి మీకు కరెక్ట్గా ఇదేండి. సో బేసిక్గా వర్జిన్ బాయ్స్ అని పెట్టిందే వీళ్ళు ఒక ప్యాక్ తీసుకుంటారు నా వర్జినిటీస్ లూజ్ అవ్వాలని. వీ డిడ్ దట్ ఇన్ మై కాలేజ్ డేస్ అనమాట. నేను కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తీసుకుంటే, సో మా కథలో ఏం జరిగిందో సిమిలర్గానే ఉంటుంది ఇది. సో దానికోసమే టైటిల్ పెట్టాము డెఫినెట్గా. అండ్ దేర్ ఇస్ అ మెసేజ్ టు ఇట్ ఆల్సో. సో అదే. సో ఈ కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారిని ఓపెన్ చేయడానికి మీరు మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటి? అదే మెయిన్ పాయింటే చెప్పాను. అండ్ హౌ ద క్యారెక్టర్ వాయిస్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పారా, లేకపోతే మెసేజ్? అదే మెయిన్ ఆ వర్జినిటీ అనేది వీళ్ళు తీసుకొని ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఎంత ఫన్గా ఉంటుంది, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది అనే లైన్ అంతా చెప్తూ. అండ్ క్యారెక్టర్స్ ఆర్ రియలీ గుడ్ క్యారెక్టర్స్. అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. సో అట్లా హోల్ ఇట్ హాస్ గాట్ ఎవ్రీథింగ్ కాబట్టి హీ లైక్ ఇట్. సార్ ప్రమోషనల్ కంటెంట్ కొంతవరకు సార్ ప్రొడ్యూసర్ గారు చెప్తాను అనుకుంటున్నారు, చెప్పండి. మీరు అడిగారు కదా నాకు ఏం చెప్పాడు స్టార్టింగ్లోని. ఏం లేదు, అంటే 2 లైన్లే. కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా మనలాగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా కొంచెం గ్రూపులుగా మనలాగా సిగరెట్లు దాక్కుంటూ, మందు కొట్టుకుంటూ, బ్యాచ్లుగా ఫ్రస్ట్రేషన్తో, అరే మనకి ఎందుకు దొరకట్లే అమ్మాయి, ఆ ఎరుపప్పు గాడికి 10 మంది ఉన్నారు అమ్మాయిలు అనే ఫీలింగ్ ఉండి వాళ్ళు కిండల్ చేస్తుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు. వీడి గర్ల్ ఫ్రెండ్ లేరు వీళ్ళంతా. వీళ్ళు ఫీల్ అయ్యి, అంటే ఎంత బాధ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళని అంటుంటే, అదంతా ఫీల్ అయ్యి ఒక శపథం చేసి ఎట్టయినా మా గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొని
మా ఒరిజినిటీ పోగొట్టుకొని మేము ముందుకు వస్తామని ఒక శపథం చేసి, ఆ శపథంలో అంటే ఇదంతా ట్రావెలింగ్ ఆఫ్ ద మూవీ. సో అప్పుడే చెప్పొద్దు అంటున్నారు డైరెక్టరు. అది జస్ట్ బిట్, అది చాలా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ వర్జిన్ డెఫినేషన్, డిక్షనరీ మీనింగ్గా ప్రతి మనిషికి మారిద్దా అన్ని చాలా ఉంటుంది కథా కమిషన్ అంతా. సార్ రాజా గారు, ఇంకొక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు కనెక్ట్ అయ్యారు, ఈ కథ బాగా ఉంది. సో మీ కాలేజ్ డేస్కి ఇప్పుడు కాలేజ్ డేస్కి డిఫరెన్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు కాలేజీకి నేను వెళ్ళలేదండి ఈ అంటే మధ్యకాలం. ఇప్పుడు మీరు చూసారు కదా, బాయ్స్ తోటి ఒక సంవత్సరం వరకు కాలేజ్ ఒకసారి డిఫరెన్స్ అంటారు అప్పటికి ఇప్పటికి. అంటే ఇప్పుడైతే నాకు తెలియదు మరి ప్రస్తుతానికి, బట్ అప్పుడు సంగతి ఇందా చెప్పిందంతా మా కాలేజ్ సంగతే. సో ఇప్పుడు జరిగే కాలేజ్ నేను చదివింది బిట్స్ పిల్ల అని రాజస్థాన్, అది అంతా బిట్స్ బిట్స్ అయ్యా, బిట్స్ కాలేజ్ పేరు, అది బిట్లు కాదు. పూర్తిగా చెప్పండి. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, టాటా బిర్లాలు అంటారు కదా, అందులో బిర్లా వాళ్ళు పెట్టింది. ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ అప్పుడు. అన్ని స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని తీసుకుంటే నేను కూడా అప్పుడు ర్యాంకర్ని తీసుకున్నారు. సో అక్కడ చదువుకుంటే మనం ఈ బాపతే, ఇందా చెప్పిన బాపతే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాపతి, ఫ్రస్ట్రేషన్లో 4 ఏళ్ళు గడిపేసిన బాపతి, అదే మీరు చెప్పిన బిట్లు చూసుకుంటూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో సార్, డైరెక్టర్ గారు. అయ్యా హాయ్ దయా, మీరు జెన్జియా? అంటే మీ కాలేజ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీరు తీస్తారని చెప్తున్నారు కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పే, అంటే మేము చూసాం సాంగ్ కానీ ట్రైలర్ కానీ, సో జెన్జీకి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం 90s కిడ్స్ చూసుకుంటే బాయ్స్ మూవీ మనకు తెలుసు. అదే నేను 90s కిడ్స్ యాక్చువల్గా, నాట్ జెన్జీ, బట్ ఐ ఆల్సో రిలేట్ టు. ఓకే, జెన్జీ కూడా కనెక్ట్ అయినట్టు ఈ మూవీ తీశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడు 90s కిడ్స్ కి బాయ్స్ ఎంత బాగా కనెక్ట్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ వర్జిన్ బాయ్స్ జెన్జీకి అంతే రేంజ్ లో కనెక్ట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుందండి, 200% కనెక్ట్ అవుతుంది. అదే మా కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. సో యా. అండ్ కమింగ్ టు ద శ్రీహాన్. హాయ్ 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 హౌ ఆర్ యూ? గుడ్. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్, అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే, పర్సనల్లీ ఎవరు, అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలుస్తున్న వాళ్ళు ఎవరు అనుకోరు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జిన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేం కానీ మేము చూసినంత వరకు. సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే షార్ట్ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టు వన్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూశారు. సో యాక్టర్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలడు అనేది కాదు. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, సో అది కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని. లేదంటే ఇప్పుడు హీరో అనే ట్యాగ్లు ఇవన్నీ ఉంటారు, బట్ యాక్టర్ అనే ట్యాగ్కి జస్టిఫై చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సో అంటే నేను అప్పటి వరకు చేసినవి వేరు, ఇది ఎప్పుడు చేయలేదు. సో ఒకసారి ఇది కూడా చేద్దాం, నేను ప్రూవ్ చేసుకోగలను లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ కామెడీ అనేది నాకు ఇష్టం. బేసిక్గా కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం. సో ఇందులో ఈ మూవీలో ఈ 3 క్యారెక్టర్స్లో డొండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది. సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు, కామెడీ చేయడం అదొకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూస్ చేసుకున్నాను. ఓకే, యు వాంటెడ్ టు ప్రూవ్ టు బి an actor, good actor first. దట్స్ ఇట్, అంతే. గుడ్, థ్యాంక్ యూ. దయానంద్ గారు, డైరెక్టర్. పోస్టర్ డిజైన్ గురించి చెప్పండి. బీర్ బాటిల్ మీద లిప్ లాక్ బాగుంది కదా. అంటే వాళ్ళు, సో బేసిక్ ఏంటంటే వాళ్ళు వైల్డెస్ట్ కప్పుల్ అండి మూవీలో. సో వాళ్ళు చేసేవన్నీ అట్లానే ఉంటాయి సినిమాలో. అండ్ వాళ్ళు కొంచెం మీడియం, వీళ్ళు కొంచెం డీసెంట్. సో ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో అందుకే ఇందాక అన్నాను ఎవరు క్యారెక్టర్స్ కావాలి కనెక్ట్ అవుతారని చెప్పి. ఓకే. మిత్ర గారు, మీకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఇమేజ్ ఉంది. ఎమోషనల్ అమ్మాయి, అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు వాళ్ళకి దగ్గరైన అమ్మాయిగా. ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు విన్నప్పుడు? నేను నా పార్ట్ని మాత్రమే చూసుకున్నాను. మొత్తం కథ విన్న తర్వాత మై ఫస్ట్ ఫోకస్ వాస్
నాకేం పాత్ర ఇస్తున్నారు. సో వాళ్ళు నాకు ఇచ్చేటప్పటికి నాకు న్యాయం చేశారు. నాకు ఇండియన్గానే పెట్టారు. ఓకే, ప్రేమ మొదటగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది. ఫోన్ చేయాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, ప్రేమించాలనిపిస్తుంది. అది అది ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే ఆ మొదటి ఫీలింగ్ అట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో. సో ఐ ఫీల్ హీ డిడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను. వెరీ వెరీ నైస్లీ. అండ్ టు బి ఆనెస్ట్, నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని. ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చేశారు. దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసేయి, ఇది బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు. సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు దీనికి ఏమన్నా వర్క్షాప్స్ చేశారు సినిమాకి? చేసాం సార్, ఆల్మోస్ట్ 1 month చేసాము. ఓకే. అండ్ వర్క్షాప్స్ చేయడం మాకు ఎంత ఉపయోగపడిందంటే ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్ సింగిల్ టేక్ ఆర్ 2 takesలో ఇచ్చేస్తారు. సో దట్ సేవ్డ్ మై టైమ్. వండర్ఫుల్ యాక్టర్స్ అండి అందరూ. ఓకే, ఆల్ ది బెస్ట్. యా, ప్రొడ్యూసర్ గారు హాయ్. ఇక్కడ మీ ఫ్రెండ్. హాయ్ బ్రదర్. సో ఇందాక అంటే మీరు మాట్లాడుతూ డాన్స్ చేశారు కదా, సో అంటే మీలో ఒక మాస్ యాక్టర్ చూసాము. ఇంకోటి ఏంటంటే లోపలదే జై బాలయ్య. యా, ఒక డైలాగ్ కొట్టారు డాన్స్ చేయగానే, నా కళ నెరవేరింది అన్నారు. ఏంటి అంటే ఎలాంటి కళలు ఉండే మీకు ఏ కళ నెరవేరింది? యా, ఆమెతో డాన్స్ అయితే నాకు నీ ఫాలో అవ్వే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఫాలో అవుతావు, ఎందుకు అవుతావు? అరే అమ్మాయి కనపడితే బాగుండు చూడాలని, అట్లా ఎన్నో ఉంటాయి కదా నీకు. అట్లా ఈరోజు ఆ కళ నెరవేరింది. డ్యాన్స్ కూడా చేయబడుతుంది చేసా కదా, అది నేను అంది. అది ఇప్పుడు మీకు అర్థం ఉంటుందండి అందరికంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరు అనేది. ప్రొడ్యూసర్ గారు, ఆ టైటిల్ డిజైన్ మీరు చేశారా, లేకపోతే మీరు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇచ్చారా? ఆ వైని రివర్స్ పెట్టడం కరెక్ట్గా అడిగారు మీరు. అసలు యాక్చువల్లీ టైటిల్ బాయ్స్ మీదే పెట్టుకొని చివరాకు వచ్చారు. నేనే మార్చి పడేసి వర్జిన్ బాయ్స్ పెడదాం అన్నా. అది యాప్ట్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత అదే యాప్ట్ వర్జిన్ బాయ్స్ అనేది. వై కూడా తిరగబెట్టాం. అది వై ఎలా కనపడుతుంది చూడండి, 2 కాళ్ళు. అదే అందుకని అడుగుతున్నా, దానిపైన కొంచెం అని నాకు తెలీదు, అలా పెట్టలా. ఎవరో అన్నారు అవునా అని, అరే అవునా అనుకున్నా అంతే. పబ్లిసిటీగా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పబ్లిసిటీ మన ఫ్రెండ్స్ ఆడియన్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. మనం ఏమి ఇప్పుడైతే ఫస్ట్ ప్రెస్ పెట్టింది, ఇప్పటికే అయిపోయింది పబ్లిసిటీ మంది ఆల్రెడీ. మన మధు గారు పిఆర్ఓ బ్రదర్, వర్జిన్ మధు పిఆర్ఓ. సో ఇవి మీడియా, హ్యాష్ మీడియా, మీరు ఇంకా ఉన్నాయి కదా సోషల్ మీడియాలు, ఇవన్నీ మీకు తెలియదు ఏముంది. కంటెంట్ బాగుంటే, ఎందుకంటే ముగ్గురు సంబంధించినవన్నీ ఉన్నాయి. హార్డ్ కోర్ వాళ్ళకి హార్డ్ కోర్ ఉంది, మధ్య రకం వాళ్ళకి మధ్య రకం ఉంది, డీసెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి అది ఉంది. 3 ఉన్నాయి ఇందులో. డైరెక్టర్ గారు, థియేటర్లో రిలీజ్ అయ్యాక సామాన్లు బాగుంటాయి అది అన్నారు కదా ఇందాక, ఏంటి ఏం చెప్తారు? థియేటర్లో రిలీజ్ అయ్యాక కాదు, సినిమాలో సామాన్లు బాగుంటాయి అందరికీ అని. సో డైరెక్టర్ గారు, యా, సో కంగ్రాట్స్. పోస్టర్ అండ్ డిజైనింగ్ అంతా బాగుంది, యూనిక్గా క్రియేట్ చేశారు. అండ్ ఆడియన్స్ అటెన్షన్ క్యాప్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్. అండ్ గేమ్ ఆన్ అనే మూవీతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చారు. ఒకసారి మరి మొత్తం మాస్ ఇటువైపు వచ్చేసింది, ఎందుకని ఇలా డిఫరెంట్గా వచ్చారు? ఒకసారి అదే నాకు ఇట్లాంటి మూవీస్ తీయడం ఇష్టం, అట్లాంటి టెక్నికల్గా థ్రిల్లర్స్ తీయడం ఇష్టం. సో ఒక జానరాకి ఎందుకు ఫిక్స్ అవ్వాలని. సో దిస్ ఇస్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫస్ట్ చేసిన సినిమాకి. సో అందుకని అంటే ఇది మాకు జరిగిన కథ, సో మేము ఎక్కువ రిలేట్ అయ్యే కథ మా కాలేజ్ డేస్లో జరిగింది. సో అట్లా చేద్దామని ఇది చేసాం అనమాట. అండ్ అంటే ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నాయి, పాన్ ఇండియా మూవీస్ అంటూ వస్తున్నాయి. బట్ అంటే మళ్ళీ ఇలాంటి యూత్ఫుల్ స్టోరీస్ కొంతమందికే కనెక్ట్ అవుతాయి అంటారు. అండ్ మీరు సెన్సార్లో కూడా చూసారు, బెస్ట్ ఇచ్చారంటే యూనిక్ పాయింట్ అయితే ఉంది. బట్ మనకి ట్రైలర్ టీజర్ ఈ టైప్ చూసుకుంటే ఇదంతా జెన్జీ బ్యాచ్ ఈ టైప్లోనే ఉంది. సో ఎంతమంది ట్రైలర్ ఇంకా రాలేదండి అదే ఇక్కడి వరకు. సో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు యాప్ చేయగలదు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మా పేరెంట్స్ కూడా కంటెంట్ చూసారు, దే రియలీ లవ్. సో మా ఫ్యామిలీ ఉన్నట్టే చాలా మందికి ఉంటుంది. సో అది మా ఓపెన్ మైండ్ సెట్ ఉంటే దే విల్ రియలీ లవ్ ఇట్ అండి. ఇందులో తప్పుగా చెప్పేది ఏం లేదు. వాళ్ళు కూడా కాలేజ్ టైంలో దే ఆల్సో హ్యాడ్ ఫన్, దే ఆల్సో హ్యాడ్ ఫ్రెండ్స్, హార్ట్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాగే అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది, అందరిలో ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి. సో దే విల్ ఆల్సో లైక్ ఇట్. మిత్ర గారు, సో కంగ్రాట్స్ మేడం.
థ్యాంక్ యూ. చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం. మీకు కూడా చాలామంది ఇన్స్టాల్ అవే పెట్టుంటారు అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో అంటే మీ వెర్షన్లో ఒరిజినిటీ అంటే ఏంటి? సో అంటే మనిషికి సంబంధించిందా, మనసుకి సంబంధించిందా? మనసులో ఉంటే చాలు. యాక్చువల్లీ నేను ఇది చెప్తాం అనుకోలేదు, బట్ ప్రతిసారి అందరూ అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది. కానీ మై ఫాదర్ వెళ్తూ వెళ్తే నాకు ఒక మాట అన్నారు, మనసులో ఉంటే చాలు. మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు 100 ఏళ్ళు బతుకుతారు, మనతో పాటు బతుకుతారు. కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం. సో మనసులో ఉంటే చాలు. ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము, మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా ఆ మనిషి కోసం వెళ్తాము, మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమాపణ ఇస్తాము. అదే మనసుకు ఉండే పవరు, మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ దయానంద్. డైరెక్టర్ సార్ అంటే యాజ్ ఆఫ్ నౌ కంటెంట్ అంతా కూడా మోర్ ఆఫ్ అమెరికన్ పై కైండ్ ఆఫ్ వైబ్ ఇచ్చింది. సో ఈ సినిమాలో ఆ బార్డర్ క్రాస్ చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆ బార్డర్ క్రాసింగ్ అనేదా లేదంటే అబ్జర్బిలిటీ అనేది? లేదండి, బార్డర్ ఏం క్రాస్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ సెన్సార్ సర్టిఫైడ్. సో ఆబ్వియస్గా క్రాస్ అయి ఉంటే వాళ్ళు కూడా సర్టిఫై చేయరు కాబట్టి మంచి లైన్లోనే ఉంటుందండి. No, even though it is a sensor certified by A, right, still there is a chances of మీరు అన్నట్టు అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వవచ్చు, లేదంటే ఫ్యామిలీ సెట్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. సో దానికి తీసుకున్న కేర్ ఏమైనా ఉందా, లేదంటే యూ గివ్ ఇట్ ఫ్రీ ఫ్లో ఫర్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే? లేదు, మరి ఆ బార్డర్ లైన్ దాటైతే ఏం వెళ్ళలేదు, పైన ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆ లైన్ పైన ఉంటుంది. సో వి టుక్ దట్ కేర్. సో వల్గారిటీ ఏమి ఉండదు, బోల్డ్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్ అవర్ హెడ్, ఇంకా మనకి ఎంత బోల్డ్ ఏంటి అనేది. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అంటే ప్రొడ్యూసర్ సార్, ఈ వర్జిన్ బాయ్స్ కంటెంట్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? ఏముంటుంది బ్రదర్, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి, ఓకే, అంతే. ఏముంటుంది, అంటే మామూలుగా అందరూ టాలెంటెడ్ ఇక్కడ, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. మీరు వాళ్ళకంటే డైరెక్టర్ పైన సైలెంట్గా ఉన్నాడు కానీ మంచి కిల్లరు. డైరెక్టర్ బ్రదర్ హీరో, ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నాడు, ఆయన సూపర్ కిల్లరు. గీతానంద్ 2 మూవీలు చేశాడు. సో ఈయన శ్రీహాన్ కామెడీ గురించి, కామెడీయే కష్టం అన్నింటిలో కల్లా చేయడం, అదే పండించారంటే ఏదైనా చేయొచ్చు నేను అనుకోవటం. ఎరగదీశాడు. ఓకే, శ్రీహాన్ గారు, సో ఇందాడ హర్యానా గారు అన్నట్టు లేతగా కనిపించడానికి ఏం చేశారు సినిమాలో? గడ్డం గీసాను. గడ్డం గీసారు. గడ్డం గీస్తే లేతగా కనిపిస్తారు ఎవరైనా. సో బేసిక్గా క్రికెట్ ఆడతారా మామూలుగా సరదాగా బయట ఎప్పుడైనా? నిన్న ఆడారా? అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఓన్లీ ఫీల్డింగే చేయించుకుంటారు, బ్యాటింగ్ ఎవరు? నేను బ్యాటింగే ఆడతా. మీరు బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగే. ఎందుకంటే కొంచెం డైలాగ్ కూడా కొంచెం అలాగే, అందుకే అది కూడా. శ్రీయాన్ గారు సార్, ఇందాక ట్రీజర్లో చూశాను నేను, చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు, నన్ను ఇప్పుడైనా చేయండి అంటారు, దానికి అర్థం ఏంటి అసలు? అదే సార్, అంటే క్రికెట్లో నాకు చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ ఇష్టం సార్, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు బ్యాటింగ్ నాకు. ఓకే, సో ఇప్పుడైనా నాకు బ్యాటింగ్ నాకు చేయనివ్వండిరా అని చెప్పి ఓన్లీ బ్యాటింగ్ వేసాను. దయానంద్ గారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏమని అడగచ్చు. దయానంద్ గారు, యాక్చువల్గా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. అంటే చిన్న పురుగు, అది చిన్న పురుగు. చెప్పండి సార్, అంటే ఏంటి థాట్ ఏంటి, ఎవరిది ఆ కమింగ్ ఇన్? అదే ఇట్లా కొంచెం మీ అటెన్షన్ గ్రాప్ చేయాలనే సార్, బేసిక్గా అంతే సార్. మీరు ఇందని చెప్పే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే మొత్తం ప్రొడ్యూసర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కొంచెం యాక్టివ్గా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి జనానికి, ఎలా అన్నా ఈ సినిమాని తీసుకెళ్ళాలి అనే థాట్లోనే వెళ్తున్నారా, లేదంటే 100% ఒరిజినల్గా మీ నేచర్ కూడా ఇలాగే ఉంది? లేదు, రెండు మిక్స్. సినిమా కావాల్సిన కంటెంట్ సినిమాతోటి పుష్ చేద్దాం అనేది డెఫినెట్గా, అండ్ ఆబ్వియస్గా ఉంటుంది మాకు కూడా కొంచెం క్రియేటివిటీ. సో గీత గారు, ఒక ప్రామిస్ అయితే చేసుకుంటున్నారు ముగ్గురుని చక్కని. రియల్ లైఫ్లో కూడా అలాంటి ప్రామిస్లు ఏమన్నా, అంటే మీరు రియల్ లైఫ్ స్టోరీకి దగ్గరగా తీసుకున్నామని చెప్తున్నారు. సో రియల్ లైఫ్లో కూడా ఏంటి అలాంటి ప్రామిస్లు ఏమన్నా చేసుకుని ఉన్నది? అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా భయ్యా ఈ రోజుల్లో. ఆఫీస్లో ప్రామిస్ అవసరం లేదంట ఈ రోజుల్లో.
సో లేదు, అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా క్యాల్కులేటివ్ ఉన్నారు కాబట్టి అంత తీసుకొని అంత చేసేం లేదు. కనెక్షన్ బేస్డ్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి ఈ రోజులో. అండ్ అంతే మ్యాక్సిమం. ఓతైతే రియల్ లైఫ్లో ఏం చేయలేదు. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మిత్ర గారు, ప్రొడ్యూసర్ గారు, సో ప్రొడ్యూసర్ గారు సార్, వర్జిన్ బాయ్స్ అయితే టీజర్ కొంచెం అంటే హర్రర్, బోల్డ్ అండ్ రాంచీ కామెడీగా ఉంది. సో అంటే సినిమాలో ఎలాగ ఉంటుందా, యూత్ఫుల్ కరెంట్గా, లేకపోతే స్టోరీ అంటే ఫ్యామిలీ చూసే విధంగా ఉంటుందా? ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ ఇప్పుడు ప్రతి జీవి వర్జిన్ పదం ప్రతి జీవికి వాడచ్చు. ఓకే, మనుషులందరూ ఆ పదాన్ని క్రాస్ చేసి వచ్చిన వాళ్ళే. వర్జినిటీ అనేది ప్యూర్. వర్జిన్ అంటే మీరు వర్జినిటీ పోవడం అంటే మీరు కొంతమంది అనుకుంటారు, అది కాదు. వర్జినిటీ అంటే మనసుతో కూడా కాంబినేషన్ ఉండాలి. ఓవరాల్ మీరు అనుకునేది ప్లస్ మనసు మైండ్ అంతా కాంబినేషన్తో పోతేనే పోయినట్టు. తెలియకుండా బ్రదర్ తెలియకుండా అలా పోతే పోయినట్టు కాదు. అదే కదా మీ క్వశ్చన్కి ఆన్సర్. థ్యాంక్ యూ. మిత్ర గారు, మీకు అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అండ్ కనెక్ట్ అయింది? అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి. ఓకే, నేను ఒకలాగా ప్రేమిస్తే ఇంకొకలాగా ప్రేమిస్తారు, ఇంకొకలాగా ప్రేమిస్తారు, కానీ చివరికి అందరూ ఆ ఫీల్డ్లోనే ఉంటారు ఆఫ్ లవ్. ఓకే, సో నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నెంబర్ 1, టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్. అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే ఎలా ఉంటుంది, వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్. రెండోది, నాకు నాలాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 3, నాకు ఏమంటారు దాన్ని, ఎంతమందితో ఒక్క బ్యానర్లో ఒక్కసారిగా పనిచేయడానికి ఒక అవకాశం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ యూనిక్ ఫీల్. వాళ్ళు శ్రీహాన్ గారికి ఉంటే ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాంట్లో ఎక్కువ ప్రేమ ఉంటుంది, బట్ చూపించే విధానం ఎట్లాంటిది అంటే, ఒక అబ్బాయి ఇప్పుడే జస్ట్ కొత్తగా పెద్ద అయ్యాడు అంటే, ఇప్పుడు పెద్ద అయ్యి అలా ఎంత కేర్లెస్గా యూ డోంట్ హ్యావ్ టు, ఇప్పుడు కొంచెం యూనో పోరి పటాయించాలి, ముందుకు వెళ్ళాలి, చూద్దాం మన ఆట ఎలా ఉంటుందో అన్నట్టు. రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు, కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు, అబ్బా రావాలిరా పోరి, నాకు నచ్చిందిలే రావాలే అంటే. సో సారీ, థ్యాంక్ యూ, బట్ స్టిల్ నాకు ఎలా అంటే ఆయనకు ఉండే ఫీల్ ఒకటి. తర్వాత గీతా ఆనంద్ ఇస్ లైక్ డీసెంట్ గా. ఇప్పుడు ఐటీ చేసుకున్న అబ్బాయిలు ఎలా ఉంటారు, వెరీ డీసెంట్గా, కొంచెం ముద్దుగా మాట్లాడతారు, క్యూట్గా ఉంటారు. అంటే హీ సంబడి హూ డజంట్ టాక్ మచ్. గీత ఎలా మాట్లాడతాడు, గీత అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు. సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ. అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫీల్. అండ్ దెన్ రానీ ఈజ్ లైక్ ఫుల్ నాకు 1 టైం అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి. కానీ చివరికి అందరూ తేడా అయిపోతారు. ఉండే ఉద్దేశం వేరు, తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు. ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఇంక చెప్పొద్దు. అంటే వీళ్ళందరికి భయం ఏంటంటే నా కడుపులో మాట ఉండదు, టక్కుమని బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు యాక్టివ్ అంటారు బాగా? ఎవ్రీబడి, 3 of them సూపర్ యాక్టివ్. అసలు వాళ్ళ యాక్టివిటీసే మీరు చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ షాట్ మీకు అమ్మో అయ్యా అలా అయింది ఇదేంది అలాంటి చెప్తున్నా. సో హాయ్ మిత్ర గారు. హలో. అండ్ ఫస్ట్ ఇది అంటే లైక్ వర్జిన్ బాయ్స్ కాకుండా #బాయ్స్ అనే పెట్టారు. Yes. సో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే, లైక్ #బాయ్స్ ఉన్నా వర్జిన్ బాయ్స్ ఉన్నా మీరు చూపించే కంటెంట్ ఒకటే, బట్ సడన్గా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో చందు గారు మీరు ఓకే, సో మనము శబదం తీసుకున్నట్టు చూస్తాము. ఓకే, ఆ షార్ట్. సో అందరికీ ఆ ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్తోనే మేము అందరూ డిసైడ్ అయ్యాం, కంటెంట్కి యాప్ట్ ఉన్న పేరు వర్జిన్. ఓకే, అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యూ విల్ సీ ద మూవీ, ప్రతి షార్ట్లో మీకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా, ఓకే అందుకని వీళ్ళు ఇలా పెట్టారా. మూవీ టైటిల్కి కంటెంట్కి జస్టిస్ చేస్తుంది. సో యూ విల్ బీ హ్యాపీ దట్ మనం #బాయ్స్ నుంచి వచ్చేసి వర్జిన్ బాయ్స్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ దీని ముందు ఎవరు వాడలేదు, మనం తర్వాత ఎవరు వాడరు కూడా. దాట్స్ ద బ్యూటీ. మనం ఇక్కడ బేషక్ అంటే ఏమంటారు దాన్ని, ఈ క్షణం
నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ క్షణం వర్జిన్ బాయ్స్ ఉంది, ఈ క్షణం తర్వాత ఇంకొక వర్జిన్ బాయ్సే ఉండదు, మనం చరిత్ర రాబోతున్నాం వర్జిన్ పేరు మీద. వావ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. థ్యాంక్ యూ. అండ్ అది ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? సి ఐ టెల్ యూ, ఆ ఫ్యాన్ బేస్ వేరు, మూవీ కంటెంట్ వైజ్ ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సంబడి టు జస్ట్ కమ్ టు ద సినిమా హాల్ బికాస్ అతను నాకు బిగ్ బాస్ నుంచి పరిచయం. నో, నేను చాలా క్లియర్గా ఉంటాను. ఇఫ్ నేను నచ్చితే అక్కడ చూడడానికి ఏదైతే ఆడియన్స్ ఉంటుందో ఓన్లీ నా కోసం రావాలి అంటే ఒక క్యారెక్టర్ నచ్చింది, ఆ కంటెంట్ మీద వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి. ఇప్పుడు 100 కంటెంట్స్ ఉంటాయి, మనము వెళ్ళి ఎందుకు క్రైమ్ థ్రిల్లర్ చూస్తాము, ఎందుకు కామెడీయే చూస్తాము, ఎందుకు మనకు థ్రిల్లరే నచ్చుతుంది, హారరే నచ్చుతుంది, బికాస్ వాళ్ళ టేస్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి. ఐఎమ్ నో స్పెషల్. కంటెంట్ పరంగా మనిషి వెళ్తేనే మనము నచ్చుతాము, మనకి నచ్చేలాగే ఏం లేదు. ఓకే, దయానంద్ గారు. థ్యాంక్ యూ. సో టు బి వెరీ ఫ్రాంక్గా చూసుకుంటే బోల్డ్ కంటెంట్, సో ఏ జానరా వాళ్ళైనా చూడొచ్చు, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు అంటారు. బట్ చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఫ్యామిలీస్ విత్ కిడ్స్తో చూడడానికి ఇష్టపడరు, అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ ఏజ్ లిమిట్, లైక్ థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఏ జానరా వాళ్ళు రావచ్చు? ఎందుకంటే పేరెంట్స్ అన్నది నౌడేస్ ఎంత బోల్డ్ కంటెంట్ వచ్చినా కిడ్స్తో కలిసి చూడడానికి ఇష్టపడరు. సో ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది వర్జిన్ బాయ్స్ అనేది? అదే 18+ కంటెంట్, బట్ విడివిడిగా కూడా చూడొచ్చు ఫ్యామిలీ తోటి ఇది ఖచ్చితంగా. సో ఇట్స్ 18+ సర్టిఫైడ్ కాబట్టి థియేటర్స్కి అయితే దట్స్ బెటర్. అండ్ అలా అంటాం కానీ వెళ్ళిపోతారండి, మనం యూత్ని ఆపలేం, ఎవరు కంట్రోల్ చేయలేరు యూత్ని. ఓకే డన్. అండ్ శ్రీహాన్ గారు. శ్రీయాన్ గారు, వన్ క్వశ్చన్ ఓన్లీ. సో ఇందులో చూసుకుంటే మీ క్యారెక్టర్ వాజ్ లైక్ కామెడీగాను ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ సమ్ రొమాంటిక్ సీన్స్ ఆర్ దేర్ అని అర్థమవుతుంది. బట్ సిరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, ఆవిడ చూసి ఏమన్నారు? మీ క్వశ్చన్ పూర్తి అవ్వకముందే సగంలోనే నాకు అర్థమైపోయింది. లేదు, షీ వాజ్ వెరీ సపోర్టివ్ అండి. అంటే సినిమా విషయానికి వస్తే నేను తన్ని సపోర్ట్ చేయడం కానీ తన నుంచి నాకు సపోర్ట్ కానీ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఏ అబ్జెక్షన్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు లేదు. కాంప్లిమెంట్ ఏం లేదు. లిప్లాక్ సీన్ అయిన తర్వాత ఆ రోజు మౌత్ వాష్ చేయించింది ఇంట్లో 2-3 సార్లు. ప్రొడ్యూసర్ గారు మౌత్ వాష్తో. సార్ ఇప్పుడు హాయ్ సార్, వర్జిన్ బాయ్స్ టైటిల్ అనేది ఎంత ఇది ఉన్నా ఒక బోల్డ్ టైటిల్ సార్. ఎందుకు బోల్డ్ టైటిల్ బ్రదర్? వర్జిన్ అది ప్యూర్ అది. ఓకే సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి జడ్జ్ చేసే అలాగే కన్విన్స్ చేసాం, సెన్సార్ కూడా నీలాగానే అన్నారు, కన్విన్స్ చేసాం, సర్టిఫై చేసేసారు వాళ్ళు. ఓకే, ఆ టైటిల్ చూసి ముందే జడ్జ్ చేస్తారు సార్ చాలా మంది. అదే అందుకే సెలబ్రిటీలు 2-3 పెద్ద సెలబ్రిటీని పిలుద్దాం ట్రై చేసాం, ఎవరు భయపడ్డారు రావడానికి. ఇంకా అనుకున్నాం ఇప్పుడు వద్దులేని. ఇంకా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి టైటిల్ చూసి జడ్జ్ చేసే వాళ్ళకి ముందే చూసి టైటిల్ చూసి జడ్జ్ చేసి మనం ఏమి చెప్పక్కర్లేదు. ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్గా పిల్లలు వేరే వెళ్తారు, పేరెంట్స్ మళ్ళీ వేరే వెళ్తారు, విడివిడిగా వెళ్ళి సినిమాలు చూస్తారు. అంతా ఇప్పుడు ప్రతి సినిమా 1000 కోట్లైనా 100 కోట్లైనా ఎంతైనా సినిమా 2-2.5 గంటలే ఎంటర్టైన్మెంటే. నేర్చుకునేది ఏముండదు. నేర్చుకుంటే 5 ఏళ్ళు కాలేజీలో నేర్చుకోవచ్చు, సినిమాకి వచ్చి నేర్చుకునేది అన్ని సోది కవర్లు. ఎంజాయ్ చేయటం అంతే. పాజిటివ్ ఎంజాయ్మెంటు, మిడ్ సైజు, నెగిటివ్ 2 రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. ఎంజాయ్మెంట్లో కూడా నరుకుడు, కొట్టుడు, రక్తం చూస్తాం, అదొక ఎంజాయ్మెంటు. అట్లా పడుకుంటే తెల్లారి నిద్ర డిస్టర్బ్డ్గా వస్తుంది జనరల్లీ. ఇవి చూసి పడుకొని ప్రశాంతంగా హ్యాపీగా లభిస్తారు. సో ఇటువంటి మూవీస్ చూసి పడుకుంటే వచ్చే ఎంజాయ్మెంట్ వేరు, ఆ థ్రిల్ వేరు. అసలు అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి సీరియస్లీ. అంటే నిద్రపోవటం ఇంపార్టెంట్ లైఫ్లో. మంచిగా నిద్ర డిస్టర్బ్ అయితే ఏం చేయలేం కూడా. రాజా గారు బ్రదర్ ఎవరు? థ్యాంక్ యూ. సెన్సార్ థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారో చెప్పారు, కానీ ఏషియన్ ఫిల్మ్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? యా, ఆయన బిగ్ బ్రదర్ లాగా డెఫినెట్లీ ఆయన చేస్తామన్నారు. యాక్చువల్లీ ఆంధ్రాకి కూడా చేస్తామన్నారు. అది ఇంకా నైజాం అయితే అయిపోయింది, ఆంధ్రాకి కూడా రేపు ఎల్లుండో చూసి దాన్ని బట్టి. అంటే కంటెంట్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? బాగుంది. యూత్ఫుల్కి ఇదే కావాలని ఇప్పుడు ఈ రోజుల్లో ల్యాక్ ఉంది. చాలా మూవీస్ వస్తున్నాయి, పెద్ద మూవీస్, చిన్న మూవీస్, కానీ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. చెప్పే కదా ఇప్పుడే, ఆ 2 గంటలు నీకు పగలబడి నవ్వుకుంటూ బయటకు వస్తాం, మనం ఫుల్గా సాటిస్ఫైడ్గా మంచిగా నిద్రపోతాం ఇంటికి వెళ్ళి. అది జరిగేది. ఓకే, నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారా? వర్జిన్ గర్ల్స్ నెక్స్ట్. అంటే అమ్మాయిలతో
అమ్మాయిలతో కామెడీ అనేది మన జనరల్గా కామెడియన్స్ అందరూ మేల్ ఉంటారు, గమనించారా? అమ్మాయిలతో కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, బెస్ట్ కామెడీ ఎలా పండించవచ్చు, అది ఒక యాంగిల్లో ఇంతవరకు ఎవరు చూపించలా. సో అది ఆ టైటిల్ ఆ యాంగిల్లో తయారవుతున్నారు. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఇంత డిఫరెంట్గా ఎవరు కనిపించట్లేదు. మీరు ఒక డిఫరెంట్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు? నేను ఆమె న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, ప్రొడ్యూసర్ కాదు, పాడు కాదు. ప్రొడ్యూసర్ అనేది ఏదో ఒక ప్యారలల్ అంతే. ఓకే, ఐ డూ మెనీ థింగ్స్. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఇలాంటి ఏదన్నా 10 మందికి హ్యాపీనెస్ ఇచ్చేది ఏదైనా ఓకే, సినిమానే కావచ్చు. మీకు ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, మీకు హెల్ప్ చేయగలుగుతా చేతనైతే. అది ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. డైరెక్టర్ గారు శ్రీహాన్. అర్థం కాల శ్రీహాన్. ఎన్ని యాంగిల్స్ అండి, ఎన్ని యాంగిల్స్? ఎస్ 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 న్యాచురల్గా వస్తాయి బ్రదర్, దానికి ఏముంది, దానికి ఆలోచించేది ఏముంది, న్యాచురల్గా వస్తాయి. డైరెక్టర్ గారు శ్రీహాన్ గారు. యాక్చువల్లీ ఈ 3వ కప్పులు రాలేదు వాళ్ళు, యాక్చువల్లీ బోల్డ్ కప్పులు అదే. ఆ కప్పులు కొద్దిగా బిజీ ఉన్నారు వేరే మూవీస్లో కావటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో వస్తారు. శ్రీహాన్ గారు, మీ లుక్ చూస్తుంటే రెమోలో శివకార్తికేయన్ లుక్లా అనిపిస్తుంది. ఎవరన్నా ఈ కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇచ్చేసారు. ఎలా అనిపిస్తుంది? అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం అక్కడే మర్చిపోయాను, అది వదిలేయాలి. అంటే వేరే హీరో వల్ల ఇంపాక్ట్ మన మీద పడకూడదు, అంటే మన యూనిక్నెస్ మనకు ఉండాలని చెప్పేసి కాంప్లిమెంట్ తీసుకొని అక్కడే మర్చిపోయాను సార్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో హాయ్ బ్రో. వర్జిన్ బాయ్స్ అనేది ఇప్పుడు టీజర్లు చూసినా సాంగ్స్ చూసినా సరే సమ్ బోల్డ్ అండ్ రాంచీ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. సో చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా డిసైడ్ అవ్వాలి, ఇది ఒక డేటింగ్ సినిమా అనుకోవాలా లేకపోతే రిలేషన్షిప్లో ఉండాలనుకోవాలా, దానికన్నా మించి ఊహించుకోవాలా సినిమాకి రావడానికి? అంటే కాలేజ్ డేస్లో ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయండి. రిలేషన్షిప్స్ ఉంటాయి, డేటింగ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, బాయ్స్తో ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి సినిమాలో. సో కాలేజ్ లైఫ్ చూసిన వాళ్ళందరూ ఈ సినిమాకి రావచ్చు ఖచ్చితంగా. జెన్నిఫర్ గారు, నెక్స్ట్ మంత్లో మేబీ 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీ, వెరీ 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 హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని ఉందన్నారు కదా, ఏమన్నా అయ్యాయా, ఏమన్నా ఆపర్చునిటీస్? జూనియర్ ఎన్టీఆర్ అండ్ బ్లష్డ్, బట్ బాకీ सब टाइटल दे दो प्लीज. अच्छा 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 हो जाएगा. అమ్మాయి అచ్చా అనింది అంతే. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. దయానంద్ గారు, అంటే వర్జిన్ బాయ్స్ టైటిల్ పెట్టారు, అంటే వర్జినిటీ గురించి చెప్పాలనుకుంటున్నారా, లేదు అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నారా? రెండిటి గురించి ఇంకా దాని గురించి అయితే ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదండి, అది రివీల్ అయిపోతుంది. సో మూవీలో చూస్తేనే బెటర్. అండ్ డెఫినెట్గా వర్జినిటీ అండ్ లవ్ గురించి 2 టాప్ టాపిక్స్. అంటే బికాస్ వర్జిన్ బాయ్స్ అన్నారు మీరు, బ్రో ఆర్ యూ వర్జిన్ అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. అవును. సో మొత్తం బోల్డ్ కంటెంట్ లాగా లిప్ లాక్ సీన్స్ కానీ అన్నీ కూడా అవే కనిపిస్తున్నాయి, బట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉందని చెప్తున్నారు. అవును. సో ఎట్లా డిస్క్రైబ్ చేయబోతున్నారు? అదే అంటే వీళ్ళు తీసుకున్న జర్నీలో వాళ్ళు డిస్కవర్ చేసుకునే కొన్ని ఉంటాయి కదా, అది ఏ ఎమోషన్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళ ఎమోషనల్ జర్నీ ఎట్లా ఉంటుందో దానిపైనే ఉంటుందండి సినిమా. సో నేను ఎక్కువ ఇంకా రివీల్ చేద్దామని అనుకోవట్లేదు. రైట్, ఓకే. పోస్టర్ చాలా డిఫరెంట్ ఉంది పోస్టర్. సో అది అంటే ఎన్ని టేక్స్ పట్టింది, అది ఎట్లా వచ్చింది అసలు ఐడియా? ఇది మూవీలో కూడా వాళ్ళు చేస్తారండి. నువ్వు ట్రై చేయి. ట్రై చేయొచ్చు ఎవరైనా. యాక్చువల్గా అది మంచిది, హెల్తీ. అది యాక్చువల్గా యోగా అంటారు దాన్ని, తాంత్రిక యోగా అంటారు దాన్ని. సార్ ప్రొడ్యూసర్ గారు, brothers. మీకు తెలిసిన మోస్ట్ ఫేమస్ వర్జిన్ బాయ్ ఎవరు? అంటే నువ్వేమైనా ఉన్నావేంటి ఇప్పుడు? చెప్తా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నా కాలేజీలో ఉన్నప్పుడు మనకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, ఇందా చెప్పినట్టు. ఒక్కొక్కటి చుట్టూ 5-6 మంది ఉండేవాళ్ళు. వాడు చూస్తే వేస్ట్ గాడు, వీడికి ఎట్పడ్డారా ఇంతమంది అనుకునేవాడు. నాకు తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ రాంగోపాల్ వర్మ గారిని చూసినా చుట్టూ ఎప్పుడు సరే, అంటే నేను ఒకళ్ళని కమెంట్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడు అమ్మాయిలతో ఉంటారు. నాకు అనిపిస్తుంది ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళే రియల్ వర్జిన్స్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సముద్రం మధ్యలో నుంచోండి, దాహం అయితే కానీ తాగలేరు. సముద్రం మధ్యలో వాటర్ తాగలుగుతారా? దాహం అవుతుంటుంది, ఏం చేయలేరు, చుట్టూ నీళ్ళే ఉంటాయి. సేమ్ అలాగే చుట్టూ అమ్మాయిలు ఉండేది రియల్ వర్జిన్ నాకు తెలిసి. మీరు రేపటి నుంచి నోట్ దిస్ పాయింట్. సార్ వర్జిన్ గర్ల్స్ తీస్తా అన్నారు కదా, దాంట్లో హరియానా గారిని హీరోయిన్గా పెట్టే ఛాన్స్? వై నాట్, ఆమె ఒప్పుకుంటే. అంటే కోరిక నెరవేరింది అన్నారు కదా, ఆమె ఒప్పుకుంటే తీస్తాం డెఫినెట్లీ.
ఛాన్స్ వచ్చింది చూడండి మరి. భయ గీతానందన్ గారు సార్, ప్రొడ్యూసర్ గారు ఇటు గీతానందన్ గారు డీసెంట్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. ఒకసారి ఆయన మైక్ అండి. సో చాలా మాస్గా ఉన్నారు. ఏం లేదు, ఇంకా ఇందులో చేసిందో డీసెన్సీ అంత సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా డీసెంట్గా ఉన్నారు. బట్ సెట్లో చాలా కామెడీగా ఉంటారు అనుకుంటా. బట్ సెట్లో ఎలా అనిపించింది ఈ బాయ్స్తో? సెట్ అయితే ఫుల్ పార్టీ మూడే, డమ్డిగా డమ్మే. ఇంకా సినిమా అంతా ఎట్లా ఎంజాయ్ చేసాం అంటే అలా ఎంజాయ్ చేసాం, తెలియలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా సినిమా చూసినప్పుడు కూడా మీకు అదే మూడ్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఈ పాట ఈరోజు సాయంత్రం అయితే మీరు రెచ్చిపోండి. ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 PM ఓపెన్ చేసిన తర్వాత పాట పెట్టుకోండి, వెళ్ళిపోతుంది పాట. మిత్ర గారు లాస్ట్ క్వశ్చన్. సో మీ దండ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఎక్కడ చేపించినారేంటి? అది నాకు చేంజ్ చేసి ఇచ్చారు. బట్ ఎస్, ఇన్స్పైర్డ్ బై మై మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 1 minute రాజా గారు సార్, మీరు కానీ దయానంద్ గారు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. చెప్తాం. సో అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత ఆన్సర్స్ చాలా చక్కగా ఇచ్చేస్తున్నారు. సెట్ మీద అంత యాక్టింగ్ చూసేటప్పుడు మీకు కూడా యాక్టింగ్ చేయాలని కానీ లేదా ఆయన మిమ్మల్ని తీసుకోవాలని కానీ నెక్స్ట్ వర్జిన్ గర్ల్స్ అని చెప్పాడు కదా, గర్ల్స్ అందరు ఉంటాడు, అబ్బాయి చుట్టూ అదే సముద్రం అయితేనే. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ మీ కాలేజ్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? కాలేజ్ నుంచి నేర్చుకునేది వేరుంటుంది, సినిమాల నుంచి ఎంటర్టైన్మెంట్. కాలేజీలో ఏం నేర్చుకున్నారంటారా? కాలేజీలో నేను నిజం చెప్పనా, బిట్స్ కంటే ముందు నెల్లూరు. అచ్చా, మీరు బిట్స్ అంటే డబుల్ మీనింగ్ తీసుకోమాకండి. బిట్స్ పేరాని బాబు. సరే, కాలేజీలో ఏం నేర్చుకుంటారు ఎవరైనా? కాలేజీలో నేర్చుకునేది ఎవరికి నచ్చదు. వినండి హలో. కాలేజీలో నేర్చుకునేది ఎవరికి మన మైండ్ మౌల్డ్ అవుతుంది అంతే, దాన్ని బయటకు వచ్చి అప్లై చేసుకోవాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ చెప్పండి. క్వశ్చన్. సో 2 months బ్యాక్ రిలీజ్ అనుకున్నారు, బట్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది? కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. సినిమా అందరు చూసి సక్సెస్ చేయండి. మా లాంటి సినిమా సక్సెస్ చేస్తే ఇంకో 10 మూవీలు తీస్తాము. ఓకే, అందరికి ఎంటర్టైన్మెంట్ పక్కా, సో గ్యారంటీ. మీ టికెట్ ఖర్చు గ్యారంటీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వర్జిన్ బాయ్స్ July 11th థియేటర్స్కి వస్తుంది. సో డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. July 11th.